Welcome to GK Madhu Sir online classes. Today current affairs April 16 కి సంబంధించిన పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి. అండ్ మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే మధు సర్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టుడే ఏప్రిల్ 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ కాగానే ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడండి. ఓకేనా, రైట్. ఫస్ట్ది IWLF అనేది న్యూస్లోకి వచ్చింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఈ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. ఇంతకుముందు లేదు ఇది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. ఆ మహిళ ఎవరా అంటే మీరాబాయ్ చాను నియమితులైంది. ఈమె మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. మరి ఈమెది ఏ స్టేట్ అంటే మణిపూర్ అన్నాం. ఈ మీరాబాయ్ చాను ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమితులైంది. ఫస్ట్ టైం ఈ అథ్లెట్స్ కమిషన్ ప్రవేశపెట్టింది. ఈ మీరాబాయ్ చాను 2020లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో, అంటే 2020లో ఒలింపిక్స్ జరగాలి, కరోనా కారణంగా 2021లో జరిగినవి. 2021లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మీరాబాయ్ చాను ఏ మెడల్ అంటే సిల్వర్ మెడల్ను సాధించడం జరిగింది. అలానే ఈమె 2022 అండ్ 2018 అండ్ 2014 ఈ మూడు కూడా కామన్వెల్త్ గేమ్స్. ఈ 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లో జరిగితే 2018లో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగితే 2014లో కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లో జరిగినాయి. ఈ మూడు కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయ్ చాను ఫస్ట్ రెండింటిలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022లో గోల్డ్ మెడల్ సాధించింది, 2018లో గోల్డ్ మెడల్ సాధించింది, 2014లో సిల్వర్ మెడల్ సాధించింది. ఎవరంటే మీరాబాయ్ చాను. ఆ మీరాబాయ్ చాను 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 22వ కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయ్ చాను అప్పుడు ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగితే ఈమె వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చింది. ఆ తర్వాత 2018లో 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగితే ఈమె గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2014లో జరిగినవి 20th కామన్వెల్త్ గేమ్స్. అవి ఎక్కడ జరిగినట్టే స్కాట్లాండ్లోని గ్లాస్గో ప్రాంతంలో జరిగితే ఈమె సిల్వర్ మెడల్ సాధించింది. ఎవరు? మీరాబాయ్ చాను. అదే సమ్మర్ ఒలింపిక్స్ 2021లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది మీరాబాయ్ చాను. ఈ మీరాబాయ్ చానుకే 2018లో మీరాబాయ్ చానుకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. అదే మీరాబాయ్ చానుకు 2018లోనే మన ఇండియాలో క్రీడారంగంలో అత్యున్నతమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా ఈమెకు 2018లోనే వచ్చింది. 2018లోనే ఈమెకు పద్మశ్రీ వచ్చింది అండ్ క్రీడారంగంలో అత్యున్నతమైన పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. ఈ 2018లో ఈమెతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఇచ్చారు. ఎవరు? విరాట్ కోహ్లీ కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏ ఇయర్లో అంటే 2018లోనే. వీళ్ళిద్దరు కలిసి 2018లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం. అదే 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నలుగురు క్రీడాకారులకు ప్రకటించారు. 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నలుగురు క్రీడాకారులకు ప్రకటించారు. ఒకటి మను బాకర్ షూటింగ్, 2 గుకేష్ చెస్ ప్లేయర్ గుకేష్కు ప్రకటించారు. 3 హర్మన్ ప్రీత్ సింగ్
హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్కు. ఫోర్త్ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్ ఈ నలుగురికి కూడా 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించడం జరిగింది. మన ఇండియాలో క్రీడా రంగంలో అత్యున్నతమైన అవార్డు. ఆ మీరాబాయి చానుకి ఏ ఇయర్లో ప్రకటించారంటే 2018లో ప్రకటిస్తే ఆమె ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్కు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. మనకు వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ అంటే ఐడబ్ల్యూఎఫ్ అంటారు దాన్ని. ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఐడబ్ల్యూఎఫ్ ఐ అంటే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఐడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. దీన్ని 1905 జూన్ 10వ తారీఖున ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం లౌసానే అనే నగరంలో ఉంది. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. ఐడబ్ల్యూఎఫ్ అంటే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. మనదైతేనేమో ఐడబ్ల్యూఎల్ఎఫ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఓకే, దాని అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా రీసెంట్గా ఎవరు వచ్చారంటే మీరాబాయి చాను రావడం జరిగింది. ఆ మీరాబాయి చాను ఏ రాష్ట్రం అన్నాం? మీరాబాయి చాను ఏ రాష్ట్రం అని చెప్పాం మనం? మీరాబాయి చాను ఏ రాష్ట్రం అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది అన్నాం. ఆ మణిపూర్లో కదా ప్రెసిడెంట్ రూల్, ప్రజెంట్ రాష్ట్రపతి పాలన మణిపూర్లోనే కొనసాగుతుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11వసారి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం. ఇండియాలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ 134 సార్లు ఎక్కువ సార్లు ఎక్కడ అంటే మణిపూర్ 11th టైం. అసలు మన ఇండియాలో రాష్ట్రపతి పాలన స్టార్ట్ అయింది 1951 జూన్ 20న ప్రెసిడెంట్ రూల్ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే పంజాబ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన స్టార్ట్ అయింది. అదే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 1954లో విధించారు. అదే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన 1973లో ఒకసారి, 2014లో ఒకసారి విధించారు. ఈ రాష్ట్రపతి పాలన గురించి తెలియజేసే ఆర్టికల్ అంటే 356 ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలు 2, ఒకటి తెలంగాణ, రెండవది ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన విధించబడలేదు. ఓకే, ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్. ఇది మీరాబాయి చాను వచ్చింది కాబట్టి ఆమె వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఆమె ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా నియమితులైంది. వరల్డ్ అథ్లెట్స్ డే ఎప్పుడు? వరల్డ్ అథ్లెట్స్ డే ఎప్పుడంటే మే 7th వరల్డ్ అథ్లెట్స్ డే అనేది. ఆ మే 7 అల్లూరి సీతారామరాజు వర్ధంతి కూడా. అల్లూరి సీతారామరాజు 1924 మే 7th మరణించాడు. ఆ మే 7th వరల్డ్ అథ్లెటిక్స్ డే. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మన యూట్యూబ్లోకి రాని లైక్ చేయాలి, కామెంట్ రాయాలి. అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెండవది కందుకూరి వీరేశలింగం జయంతి. కందుకూరి వీరేశలింగం జయంతి ఎప్పుడు? ఏప్రిల్ 16. కందుకూరి వీరేశలింగం జయంతి ఎప్పుడు అంటే ఏప్రిల్ 16. దాన్నే తెలుగు నాటక రంగ దినంగా జరుపుకుంటారు. తెలుగు నాటక రంగ దినం ఎప్పుడంటే ఏప్రిల్ 16. అది ఎవరి జయంతి అంటే కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16వ తారీఖున కందుకూరి వీరేశలింగం ఎక్కడ అంటే రాజమండ్రిలో జన్మించడం జరిగింది. ఈయన 1919 మే 27వ తారీఖున కందుకూరి వీరేశలింగం మరణించడం జరిగింది. కందుకూరి వీరేశలింగం మరణించింది 1919 మే 27న కందుకూరి వీరేశలింగం మరణించడం జరిగింది. ఆ కందుకూరి వీరేశలింగానికి సంబంధించిన పాయింట్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఆయన జయంతి 177వ జయంతి సందర్భంగా 110 మంది కళాకారులు 110 మందికి ఈ కందుకూరి అవార్డును ప్రకటించారు. 110 మందికి 2025లో కందుకూరి అవార్డు 110 మందికి నాటక రంగంలో అత్యుత్తమ సేవలు చేసిన వాళ్లకు 110 మందికి ప్రకటిస్తే అందులో రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి ప్రకటించారు. అలానే జిల్లా స్థాయిలో అయితే 107 మందికి జిల్లా స్థాయిలో ప్రకటించారు. ఇది కందుకూరి అవార్డు. ఆ కందుకూరి అవార్డు 110 మందిలో ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తే ఆ ముగ్గురిట్లో ఒక ఆయన పేరు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు. అందులో ఒక ఆయన పేరు ఆరాధ్యుల
వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తికి ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో కందుకూరి అవార్డు. ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, ఈయన తెనాలికి చెందిన వ్యక్తి. రెండవది కందిమల్ల సాంబశివరావు, కందిమల్ల సాంబశివరావు, ఈయనకు కూడా రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఈ కందిమల్ల సాంబశివరావు చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి. మూడోది గుర్రాల రవికృష్ణ, నంద్యాల, గుర్రాల రవికృష్ణ ఈ ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో కందుకూరి అవార్డు ఇవ్వడం జరిగింది. కందుకూరి అవార్డుకి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తారు. అదే జిల్లా స్థాయిలో కందుకూరి అవార్డు వచ్చిన వాళ్లకు ₹10,000తో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే ₹1,00,000 ఇస్తారు, జిల్లా స్థాయిలో అయితే ₹10,000 ఇస్తారు. 110 మందికి ఈ కందుకూరి అవార్డును ప్రకటించారు. నాటక రంగంలో అత్యుత్తమైన సేవలు చేసిన వాళ్లకు ఏప్రిల్ 16నే తెలుగు నాటక రంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ కందుకూరి జన్మించింది 1848 ఏప్రిల్ 16. కందుకూరి జన్మించిన 1848 దగ్గర మనకు హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, మోడర్న్ హిస్టరీలో. ఏంటిది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది 1848లోనే. ఆ 1848లో జన్మించింది ఎవరంటే కందుకూరి. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడ్డ మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే సతారా. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డల్హౌసీ. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1859లో రద్దు చేశారు. ఎవరంటే లార్డ్ కానింగ్ ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, చూద్దాం ఈ కందుకూరి దగ్గర పాయింట్స్, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, ఒకసారి క్లియర్గా చూద్దాం. కందుకూరి వీరేశలింగము ఇప్పుడు 177వ జయంతనం అయిపోయింది. 1848 ఏప్రిల్ 16వ తారీఖున జన్మించాడన్నాం. 1919 మే 27వ తారీఖున మరణించాడన్నాం. ఈయనకున్న బిరుదు ఆంధ్ర పునర్జీవన పితామహుడు అనే బిరుదు ఉంది. రెండవది దక్షిణ భారత విద్యాసాగర్ అని ఎవరిని అంటారంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ దక్షిణ భారత విద్యాసాగర్ అని కందుకూరి వీరేశలింగాన్ని ఎవరు ఇచ్చారు ఆ బిరుదు అంటే ఎంజి రనడే అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. కందుకూరి వీరేశలింగంకు దక్షిణ భారత విద్యాసాగర్ అనే బిరుదు ఇచ్చింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం. ఈయననే గద్య తిక్కన్న అనే బిరుదు కూడా గద్య తిక్కన్న అనే బిరుదు కూడా ఉంది. అయితే ఈ కందుకూరి వీరేశలింగం ఏర్పాటు చేసిన మ్యాగజైన్ పత్రికలు కూడా ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం ఏర్పాటు చేసిన పత్రికలలో ఒకటి వివేకవర్ధిని అనే ఒక పత్రికను ఏర్పాటు చేశాడు కందుకూరి వీరేశలింగం. ఆ తర్వాత రెండవది హాస్య సంజీవని, సత్య సంవర్ధిని అనే ఒక పత్రికను ఏర్పాటు చేశాడు. అలానే మరొక పత్రిక సత్యవాదిని అనే పత్రికను కూడా ఏర్పాటు చేశాడు. సత్యవాదిని అనే పత్రిక. ఈయన రాసిన ఫేమస్ నవల అంటే రాజశేఖర చరిత్ర. ఈయన రాసిన ఫేమస్ నవల ఏదంటే రాజశేఖర చరిత్ర అనే ఫేమస్ నవలను రాశారు. ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కందుకూరి వీరేశలింగం పంతులే ఆంధ్రాలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి బాలికల పాఠశాలను విక్టోరియా బాలికల పాఠశాలను ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేశాడు. ఎప్పుడంటే 1874లో మొట్టమొదటి బాలికల పాఠశాలను ధవళేశ్వరం వద్ద విక్టోరియా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఓకేనా. ఈ కందుకూరి వీరేశలింగమే మన ఆంధ్రాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిపించాడు. 1881 డిసెంబర్ 11న ఆంధ్రాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ని వితంతు పునర్వివాహం జరిపించాడు. ఎక్కడ? రాజమండ్రిలో జరిపించాడు ఇతను. అదే ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ 1856 డిసెంబర్ 7న జరిపించాడు. ఎవరంటే ఈశ్వర చంద్ర విద్యాసాగరు. ఎక్కడ అంటే కలకత్తాలో జరిపించడం జరిగింది. అసలు వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది ఎప్పుడంటే 1856. ఆ వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే డల్హౌసీ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ప్రపంచ వితంతు దినం ఎప్పుడంటే జూన్ 23 ఇంటర్నేషనల్ విడోస్ డే అంటే జూన్ 23. అలానే కందుకూరి వీరేశలింగం సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే ఇతను మొట్టమొదటి వితంతు శరణాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. మొదటి వితంతు శరణాలయాన్ని ఏది ఇండియా వైజ్గా కాదు, ఈయన ఏర్పాటు చేసిన మొట్టమొదటి వితంతు శరణాలయాన్ని మద్రాసులో ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి వితంతు శరణాలయాన్ని ఈయన మద్రాసులో 1897లో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత 1905లో రాజమండ్రిలో స్థాపించాడు వితంతు శరణాలయాన్ని. ఆ తర్వాత 1905లో ఈయన
రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ కందుకూరి వీరేశలింగం పంతులు అనే వ్యక్తి మనకు ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం అనేది ఉంది. ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం. ఈ ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో ఒక ఆయన పేరు ఏం పేరు అంటే కందుకూరి వీరేశలింగం. త్రయం అంటేనే ముగ్గురు. ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో ఒక వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. రెండోది వడ్డాది సుబ్బరాయ కవి. రెండో వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో రెండో వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. అలానే మూడవ పర్సన్ ఎవరంటే దేశీరాజు పెదబాపయ్య. ఈ ముగ్గురిని ఏమంటారు? ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం. అలానే రాజమండ్రి త్రయం కూడా ఉంది. రాజమండ్రి త్రయంలో త్రయం అంటే ముగ్గురు. రాజమండ్రి త్రయంలో ఒక పర్సన్ ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. రెండో వ్యక్తి వడ్డాది సుబ్బరాయ కవి. రెండో వ్యక్తి ఎలా? రాజమండ్రి త్రయంలో. మూడో వ్యక్తి ఎవరంటే వావిలాల వాసుదేవ శాస్త్రి. అలానే నవయుగ వర్తక త్రయం కూడా ఉంది. నవయుగ వర్తక త్రయంలో ఒకటి కందుకూరి వీరేశలింగం పంతులు, రెండో వ్యక్తి చిన్నయ్య సూరి, మూడు కొక్కడం వెంకటరత్నం పంతులు. ఒక ఆయన కందుకూరి అన్నం, చిన్నయ్య సూరి అన్నం, మూడు కొక్కడం వెంకటరత్నం పంతులు అన్నం. ఇది నవయుగ వర్తక త్రయం. అలానే మనకు తెలుగు కవిత్రయం కూడా చూడండి. తెలుగు కవిత్రయం ఎవరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ. అదే కన్నడ కవిత్రయం అంటే పంపడు, రన్నడు, పొన్నడు కన్నడ త్రయం అది. అలానే తెలంగాణ దళిత త్రయం కూడా ఉంది. తెలంగాణ దళిత త్రయంలో ఎవరెవరు ఉంటారు? ఒకటి మాదిరి భాగ్యారెడ్డి వర్మ, రెండు బిఎస్ వెంకట్రావు, మూడు అరిగే రామస్వామి. మాదిరి భాగ్యారెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, అరిగే రామస్వామి. ఈ ముగ్గురిని తెలంగాణ దళిత త్రయం అంటారు. అలానే బొంబాయి త్రయం కూడా ఉంది మనకోటి. బొంబాయి త్రయం కూడా ఒకటి ఉంది. బొంబాయి త్రయంలో బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్. ఈ ముగ్గురిని బొంబాయి త్రయం అని పిలుస్తారు. రాజమండ్రి త్రయం, ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం, నవయుగ వర్తక త్రయం, తెలుగు కవిత్రయం, కన్నడ త్రయం అండ్ తెలంగాణ దళిత త్రయం, అలానే బొంబాయి త్రయం. చూడండి, ఒక కందుకూరి వీరేశలింగం బేస్డ్ ఆన్ ఇలా లింక్ పాయింట్స్ వస్తాయి. ఇంత నీట్గా మీకు ఇంత ఆ హిస్టరీని కూడా మీకు జోడించి చెప్తున్నా, మీరేమో లైక్ చేయరు, వాటిని కామెంట్ చేయరు, ఏదో చేస్తారు. ఊరికనే చెప్పేయచ్చు కందుకూరి వీరేశలింగం ఆయన జయంతి ఎప్పుడు, ఎన్నో జయంతి, కందుకూరి అవార్డు ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఆయన ఎప్పుడు మరణించిండు, ఆయనకున్న బిరుదు చెప్తే అయిపోతుంది. అలాంటిది ఆ కందుకూరి వీరేశలింగం మొదటి పాఠశాల ఇప్పుడు. ఆ కందుకూరి వీరేశలింగం వితంతు శరణాలను ఎప్పుడు ఏర్పాటు చేసిండు, ఆంధ్రాలో ఎక్కడ మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేసిండు, ఆయన మొట్టమొదటి విడోస్ మ్యారేజ్ని ఎప్పుడు జరిపించాడు, ఆయనకున్న బిరుదులేంది, ఆయన పత్రికలు ఏంటిది, ఆయన రాసిన నవల ఏంటిది. ఓకేనా, రైట్. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇది 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక పర్సన్ను డిక్లేర్ చేయడం జరిగింది. 52, ఎందుకంటే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి, మొన్నటి వరకు ఉన్న వ్యక్తి 51వ వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అయింది. ఆయన పోయిన తర్వాత ఇప్పుడున్న సీనియర్ న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టులో? బిఆర్ గవాయ్ అనే వ్యక్తి సీనియర్ న్యాయమూర్తి. బిఆర్ గవాయ్, భూషణ్, బి అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. మనకు 2025 మే 14వ తారీఖున 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్న వ్యక్తి భూషణ్ రామకృష్ణ గవాయ్. ఇప్పుడు 2025 మే 13వ తారీఖున పదవీ కాలం కంప్లీట్ కాబోతున్న వ్యక్తి సంజీవ్ ఖన్నా యొక్క పదవీ కాలం ముగియనున్నది. మే 14న రాబోతున్నాడు. ఎవరు? భూషణ్ రామకృష్ణ గవాయ్.
52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్న వ్యక్తి. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. భూషణ్ రామకృష్ణ గవాయ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈయన ప్రజెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రజెంట్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఈయన. 2019 మే 24 నుండి 2019 మే 24 నుండి ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. 2019 మే 24 నుండి. అంతకంటే ముందు ఇతను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. 2003 నుంచి 2019 వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ప్రజెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తి. ఆయనే 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. మన ఇండియాలో ఇప్పటివరకు 51 మంది అయ్యారు. ఈయన 52వ వ్యక్తి కాబోతున్నాడు. రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే కేజీ బాలకృష్ణన్. ఇతను 37వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2007 నుంచి 2010 వరకు 37వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఎవరు? కేజీ బాలకృష్ణన్. ఆ కేజీ బాలకృష్ణనే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా 2010 నుంచి 2015 వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ప్రజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అంటే వి రామసుబ్రమణియన్ అనే వ్యక్తి. వి రామసుబ్రమణియన్ ప్రజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. అదే మొట్టమొదటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రంగనాథ్ మిశ్రా. మొట్టమొదటి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రంగనాథ్ మిశ్రా. ఈ రంగనాథ్ మిశ్రే 21వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1990 నుంచి 91 వరకు పనిచేశాడు. ఈ రంగనాథ్ మిశ్రే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి రంగనాథ్ మిశ్రా. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి ఎవరంటే రంజన్ గొగోయ్. ఈయనేమో నామినేట్ అయ్యాడు రంజన్ గొగోయ్. ఈయనేమో ఎన్నికయ్యాడు. ఎవరు? రంగనాథ్ మిశ్రా. ఆ రంగనాథ్ మిశ్రా పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. ఆయన ఒకప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసి ఇప్పుడు రాబోతున్న రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. ఆ కేజీ బాలకృష్ణనే 2022లో భారతదేశంలో మతం మారుతున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా ఇవ్వద్దనే అంశం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్కి నేతృత్వం వహించేది ఎవరంటే కేజీ బాలకృష్ణ. ఆ కేజీ బాలకృష్ణ కమిషన్ ఆ రిపోర్ట్ ఇవ్వాలి 2024 అక్టోబర్లో ఇవ్వాలి. కానీ ఆ రిపోర్ట్ కంప్లీట్ కాకపోవడంతో దాన్ని మళ్ళీ 1 year పొడిగించారు. అంటే 2025 అక్టోబర్లో ఈ కమిషన్ తన నివేదికను సమర్పించాలి. మతం మారుతున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా ఇవ్వద్దనే అంశం మీద కేజీ బాలకృష్ణ కమిషన్ కొనసాగుతుంది. ఆ కేజీ బాలకృష్ణ మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు రాబోతున్న రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్. మే 14న బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి. ఇప్పుడు ఉన్న వ్యక్తి 52 రాబోతున్నది 52 అన్నాం. మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఇప్పటివరకు 52 కాబోతుంది 52 అన్నాం. ఇందులో ఒక వ్యక్తికి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2025లో పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చాం. పద్మవిభూషణ్ మొత్తం 2025లో 7గురికి పద్మవిభూషణ్ ఇస్తే అందులో ఒక ఆయన పేరు జగదీష్ సింగ్ కేహర్కి ఇవ్వడం జరిగింది. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జగదీష్ సింగ్ కేహర్కు 2025లో పద్మవిభూషణ్ ఇచ్చాం. అదే 45వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీపక్ మిశ్రా 45వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 46 అయితే ఎవరు? రంజన్ గొగోయ్. ఈయన అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అదే 47 అయితే శరద్ అరవింద్ బాబ్డే 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 48 అయితే ఎవరు? ఎన్వి రమణ 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే 49 అయితే ఎవరు? ఉదయ్ ఉమేష్ లలిత్. అదే 50 అయితే డివై చంద్రచూడ్. అదే 51 అయితే సంజీవ్ ఖన్నా. ఇప్పుడు రాబోతున్న 52వ వ్యక్తి ఎవరంటే బిఆర్ గవాయ్. రాబోతున్న 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్న వ్యక్తి. ఓకేనా? ఇదొక పాయింట్ న్యూస్లోకి వచ్చింది. లైక్ చేయండి. మొదటి ప్యాసింజర్ రైలు ప్రారంభించింది ఏప్రిల్ 16వ తారీఖునే. ఏప్రిల్ 16, 1853 ఏప్రిల్ 16వ తారీఖున మొట్టమొదటి ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. ఆ మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ముంబై టు థానే నగరాల మధ్య ప్రారంభించడం జరిగింది. ముంబై టు థానే ఫస్ట్ ప్యాసింజర్ రైలు ముంబై టు థానే ప్రవేశపెట్టింది అంటే ఏప్రిల్ 16వ తారీఖు 1853.
అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి, గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి అంటే డల్హౌసీ. ఆ రైలు ప్రయాణించిన దూరం ఎంత అంటే 34 కిలోమీటర్లు. ఆ రైలు ఇంజన్ పేరు ఏదంటే పెయిరీ క్వీన్. ఇదే ప్రపంచంలో అతి పురాతనమైన రైలు ఇంజన్ ఏదంటే పెయిరీ క్వీన్. మన ఇండియాలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16వ తారీఖున ప్రారంభించింది 1853. అదే ప్రపంచంలో మొట్టమొదటి రైలు మార్గం 1825 సెప్టెంబర్ 27న 1825 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లోని స్టాక్టన్ టు డార్లింగ్టన్ల మధ్య ప్రారంభించారు. అదే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు అయితే 1862 సెప్టెంబర్ 15వ తారీఖున ప్రారంభించారు, పుత్తూరు టు రేణుగుంట. అదే తెలంగాణలో మొట్టమొదటి రైలు అయితే 1874 అక్టోబర్ 9వ తారీఖున 1874 అక్టోబర్ 9వ తారీఖున సికింద్రాబాద్ టు వాడి, కర్ణాటకలోని వాడి, సికింద్రాబాద్ టు వాడి నగరాల మధ్య ప్రారంభించారు మొట్టమొదటి రైలు మార్గం. ప్రపంచంలో ఎప్పుడు, ఇండియాలో ఎప్పుడు, తెలంగాణలో ఎప్పుడు, ఆంధ్రలో ఎప్పుడు రైలుకి సంబంధించి. ఎందుకంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటి రైలు మార్గాన్ని ప్రారంభించింది ఏప్రిల్ 16 కాబట్టి ఆ ఏప్రిల్ 16 కరెంట్ అఫైర్స్లో బేస్డ్ ఇది చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మోంటే కార్లే మాస్టర్ టైటిల్ ఇది టెన్నిస్కి సంబంధించింది. ఇది టెన్నిస్కి సంబంధించిన మోంటే కార్లే మాస్టర్ టైటిల్ 2025. ఆ 2025లో ఇది పురుషుల సింగిల్స్ విన్నర్గా ఎవరు గెలిచారు, రన్నరప్ ఎవరు, అది ఎన్నోది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది, అది ఏ కోర్టు అనే అంశాల గురించి ఒకసారి చూద్దాం. మోంటే కార్లే మాస్టర్స్ టైటిల్ 2025లో జరిగింది. ఇది ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరిగింది. ఈసారి జరిగింది 118వ ఎడిషన్. ఇది స్టార్ట్ అయింది 1896 1896లో ఈ మోంటే కార్లే మాస్టర్స్ టైటిల్ స్టార్ట్ అయింది. 1896లో స్టార్ట్ అయితే ఇది ఏ కోర్ట్ అంటే క్లే కోర్ట్. ఎక్కడ జరుగుద్ది అంటే ఇది ఫ్రాన్స్లో జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది అంటే ఫ్రాన్స్లో జరుగుద్ది. 1896లో స్టార్ట్ అయింది, 118వ ఎడిషన్. అది ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరిగింది. ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్. ఏ కోర్ట్ అంటే క్లే కోర్ట్ అను. అయితే ఇది 2025లో ఇది పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. 2025లో ఈ మోంటే కార్లే మాస్టర్స్ టైటిల్ విన్నర్ అంటే కార్లోస్ అల్కరాజ్. ఆ కార్లోస్ అల్కరాజ్ ఏ కంట్రీ అంటే స్పెయిన్. ఆయనకి ఇది 6వ మాస్టర్ టైటిల్. కార్లోస్ అల్కరాజ్కు ఇది 6వ మాస్టర్స్ టైటిల్, 6th. మరి ఈయన కార్లోస్ అల్కరాజ్ ఎవరి మీద గెలిచాడా అంటే లోరెంజో మూసెట్టి, ఇటలీ దేశానికి చెందిన లోరెంజో మూసెట్టిపై గెలుపొందాడు. ఆయన ఏ దేశం అంటే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఒకటే పాయింట్ ఏంటంటే మోంటే కార్లో మాస్టర్ టైటిల్ 2025లో జరిగింది, 118వ ఎడిషన్. అది ఫ్రాన్స్లో జరుగుతుంది, క్లే కోర్ట్. అది విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్, రన్నరప్ అంటే లోరెంజో మూసెట్టి అనే వ్యక్తి రన్నరప్. ఈయనకి ఇది 6th మాస్టర్ టైటిల్. క్లియర్ దాట్. నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అంటే న్యాయం అందించడంలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, న్యాయం అందించడంలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందన్నది. ఆ న్యాయం అందించడం అనే విషయంలో ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకున్నారంటే ఒకటి శాంతి భద్రతలు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు, రెండోది మెరుగైన న్యాయ వ్యవస్థను తీసుకున్నారు, మూడోది జైలుకు సంబంధించి జైలు యాజమాన్యం సంబంధించి ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని న్యాయం అందించడంలో ఏ రాష్ట్రం అంటే దానికి టోటల్ స్కోర్ 10 స్కోర్గా పెట్టి ఆ 10 స్కోర్లో ఏ రాష్ట్రం ఏ స్కోర్ సాధించి ఏ స్థానంలో ఉన్నది. న్యాయం అందించడంలో ఇండియాలో 3 అంశాలు పరిగణలోకి తీసుకున్నాము. శాంతి భద్రతలు, మెరుగైన న్యాయ వ్యవస్థ అండ్ జైలు యాజమాన్యం. ఈ 3టిని పరిగణలోకి తీసుకుంటే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే కర్ణాటక 6.78 స్కోర్తో 6 పాయింట్ మొత్తం 10 స్కోర్కు 6.78 స్కోర్తో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే, సెకండ్ ప్లేసు ఆంధ్రప్రదేశ్, మూడో ప్లేసు తెలంగాణ, మూడో ప్లేస్ ఉంది న్యాయం అందించడంలో. ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, రెండోది ఆంధ్రప్రదేశ్ 6.32 స్కోరుతో, తెలంగాణ అయితే 6.15 స్కోరుతో మూడో స్థానంలో ఉంది. ఫస్ట్ కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్, 3 తెలంగాణ, 4ది కేరళ, 5వది తమిళనాడు. ఈ వరుసగా 5 సీక్వెన్స్ న్యాయం అందించడంలో. కర్ణాటక ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ 2, తెలంగాణ 3, కేరళ 4, తమిళనాడు 5వ స్థానంలో ఉంది. మన స్కోర్ ఎంతంటే 6.15, ఆంధ్రప్రదేశ్ 6.32, కర్ణాటక 6.78 స్కోర్తో మొత్తం టోటల్ 10 స్కోర్. ఓకే, ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఇది. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. రెండోది, హర్యానాలోని 2 హరప్పా ప్రదేశాలను సురక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా గుర్తించారు.
హర్యానాలోని హర్యానా రాష్ట్రంలో 2 హరప్పా ప్రదేశాలను రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా గుర్తించారు రీసెంట్గా. ఇక్కడ హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మిఠాతల్ హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మిఠాతల్ మరియు తిగ్రానాలోని హరప్పా ప్రదేశాలు, ఈ 2 ప్రాంతాల్లోని హరప్పా ప్రదేశాలను తిగ్రానా ఈ 2 ప్రాంతాల్లోని హరప్పా ప్రదేశాలను రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా గుర్తించారు. ఇటీవల ఎక్కడ అంటే హర్యానాలోని ఏ జిల్లా అంటే భివానీ జిల్లాలోని మిఠాతల్ అండ్ తిగ్రాన్లోని హరప్పా ప్రదేశాలను రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించారు. హరప్పా అంటే ఇప్పుడు మనకు సింధు నాగరికత, ప్రపంచంలో 3వ అతిపెద్ద నాగరికత అంటే సింధు నాగరికత. ప్రపంచంలో 3వ అతిపెద్ద నాగరికత ఏదంటే సింధు నాగరికత. ఆ సింధు నాగరికత త్రవ్వకాలు బయలుపడిన మొట్టమొదటి నగరమే హరప్పా. దాని హరప్పా నాగరికత సింధు నాగరికత త్రవ్వకాలు బయలుపడిన మొట్టమొదటి నగరం ఏదంటే హరప్పా. ఆ హరప్పా ప్రదేశాలు రెండింటినీ రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా గుర్తించారు. ఎక్కడంటే హర్యానాలోని భివానీ జిల్లాలోని మిఠాతల్ అండ్ తిగ్రాన్. మనకు సింధు నాగరికత అనేది అంతరించిపోవడానికి రకరకాల కారణాలు చెప్పడం జరిగింది. సింధు నాగరికత క్షీణించబోవడానికి కారణాలు దాంట్లో చాలామంది భిన్న అభిప్రాయాలు ప్రకటించడం జరిగింది. ఉదాహరణకు ఒక పర్సన్ మార్టిమీర్ వీలర్ సింధు నాగరికత అంతరించిపోవడానికి ఈయన చెప్పిన రీజన్ ఈ పర్సన్ ఎవరు? మార్టిమర్ వీలర్ ఈయన చెప్పిన ఏంది? ఆర్యుల దురాక్రమణ వల్ల సింధు నాగరికత అంతరించిపోయిందని ఈయన అభిప్రాయం తెలియజేయడం జరిగింది ఈ పర్సన్. ఆ తర్వాత మరొకటి సర్ జాన్ మార్షల్ సింధు నాగరికత త్రవ్వకాలు. సర్ జాన్ మార్షల్ ఈయన 1921లో ఈయన నాయకత్వంలో సింధు నాగరికత త్రవ్వకాలు బయలుపడింది. సర్ జాన్ మార్షల్ రిపోర్టు ప్రకారం ప్రకృతి వైపరీత్యాలే ప్రధాన కారణం అని చెప్పాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సింధు నాగరికత అంతరించిపోయిందని ఈయన చెప్పిన రిపోర్ట్. అలానే మరొక పర్సన్ ఎవరంటే డిడి కోశంబి అనే వ్యక్తి పర్యావరణం వలన డిడి కోశంబి యొక్క రిపోర్టు. ఈయన అభిప్రాయం ప్రకారం పర్యావరణ మార్పుల వల్ల అంతరించిపోయిందని ఈయన ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఫెయిర్ సర్వీస్ అనే ఒక పర్సన్ ఫెయిర్ సర్వీస్ దీని రిపోర్ట్ ప్రకారం ఫెయిర్ సర్వీస్ చెప్పిన రీజన్ ఏంటంటే కరువు కాటకాల వల్ల సింధు నాగరికత అంతరించిపోయిందని. ఒకటేమో ఆరుల దండయాత్ర వల్లని, ఒకటేమో ప్రకృతి వైపరీత్యాల వల్లని, పర్యావరణ కారణాల వల్లని, ఇంకోటేమో మరొక పాయింట్ లాస్ట్ పాయింట్ మనం చెప్పుకుంది కరువు కాటకాల వల్ల సింధు నాగరికత అంతరించిపోయిందని చెప్పడం జరిగింది. ఆ సింధు నాగరికత సంబంధించిన పాయింట్ మనం ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే సింధు నాగరికత త్రవ్వకాలు బయలుపడింది ఎవరి నాయకత్వంలో అన్నాం? సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో సింధు నాగరికత త్రవ్వకాలు బయలుపడినాయి అన్నాం. ఓకేనా? ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఏ రాష్ట్రంలో? హర్యానాలోని 2 హరప్పా ప్రదేశాలను రక్షిత పురావస్తు స్మారక చిహ్నాలుగా గుర్తించడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025ను విడుదల చేస్తే మొత్తం 199 దేశాల్లో సర్వే చేశారు. పాస్పోర్ట్ ఇండెక్స్ ఏది? నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో 199 దేశాలను సర్వే చేస్తే పాస్పోర్ట్ ఇండెక్స్లో మన ఇండియాకు 148వ స్థానం ఇవ్వడం జరిగింది. మన ఇండియాకు 148వ స్థానాన్ని ఇచ్చారు 199 దేశాలు సర్వే చేస్తే. మనతో పాటు కొమరోస్ అనే దేశానికి ఈ 2 మనకు ఈ దేశానికి కలిపి 148వ స్థానాన్ని కేటాయించారు. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 199. గత సంవత్సరం మనం 147వ స్థానంలో ఉంటాం. మనం నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్లో గతంలో మనం 147వ స్థానం, ఇప్పుడు 148. అప్పుడు మొజాంబిక్తో కలిపి మనం 147. మొజాంబిక్ దేశంతో కలిపి 147వ స్థానం ఉండే. ఇప్పుడు కొమరోసు మనకు 148వ స్థానం. మొత్తం ఎన్ని దేశాల్లో సర్వే చేశారన్నాం? 199 దేశాల్లో సర్వే చేస్తే అందులో చివరి స్థానం 199వ దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ 199వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 119 199వ స్థానంలో ఉంటే 198వ స్థానంలో ఉన్న దేశం యెమెన్ అనే దేశం 198వ స్థానంలో ఉంది.
ఆ తర్వాత 197వ స్థానంలో ఉన్నది ఎరిత్రియా, 197వ స్థానంలో ఉన్నది ఎరిత్రియా, 196వ స్థానంలో ఉన్నది ఇరాక్, 195 జఫాస్ అంటే పాకిస్తాన్ 195వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 195, మనైతే 148లో మనం ఉన్నాం. అదే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఐర్లాండ్. ఫస్ట్ ప్లేస్ అయితే ఐర్లాండ్, సెకండ్ ప్లేస్ అయితే స్విట్జర్లాండ్. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఏది నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఐర్లాండ్ ఫస్ట్ ప్లేస్ అండ్ స్విట్జర్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. మన ఇండియా ప్లేసు లాస్ట్ ప్లేసు, ఫస్ట్ ప్లేసు, ఏ రిపోర్టు మొత్తం ఎన్ని దేశాల్లో సర్వే. ఫస్ట్ ప్లేస్లో ఎవరు? ఐర్లాండ్. ఐర్లాండ్ ఏంది? ఐర్లాండ్ క్యాపిటల్ ఏమన్నాం? డబ్లిన్ అన్నాం. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. ఐర్లాండ్కి సంబంధించి మనకు పాయింట్ ఏంది? 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంది? ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళలు ఎంతమంది? 2. ఒక ఆమె హనీ బెసెంట్ వచ్చింది, ఇంకో ఆమె మార్గరెట్ నోబెల్ వచ్చింది. ఈ మార్గరెట్ నోబెల్కే స్వామి వివేకానంద సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టాడు. హనీ బెసెంట్ ఎప్పుడు వచ్చింది? 1893. మార్గరెట్ నోబెల్ ఎప్పుడు వచ్చింది? 1898 వచ్చింది. ఐర్లాండ్ నుండి మనం గ్రహించిన అంశాలన్నీ 3 రాజ్యాంగంలో. 1 ఆదేశిక సూత్రాలు, 2 రాష్ట్రపతి ఎన్నిక విధానం, 3 రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేసేది. మరి రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని ఏ ఆర్టికల్ ప్రకారం? 83 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేస్తాడు. అదే రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ను 331 ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడు ఇది ఉందా? లేదు. ఏంది? 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రద్దు చేశారు. అలానే గవర్నరు రాష్ట్ర శాసనసభకు 1 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేస్తాడు. ఇది ఆర్టికల్ 333 ఆర్టికల్. ఇది ఉందా? ఇది కూడా లేదు. ఇది 104వ రాజ్యాంగ సవరణ, దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఓకేనా. ఇదొక పాయింట్. లైక్ చేయండి మర్చిపోవద్దు. నెక్స్ట్ సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా ఒక కొత్త పర్సన్ రావడం జరిగింది. ఏప్రిల్ 6వ తారీఖున బాధ్యతలు స్వీకరించాడు. ఎంఏ బేబీ అనే ఒక వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒకటే పాయింట్. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా రీసెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఎంఏ బేబీ. ఏ స్టేట్ అంటే కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి. ఇతను కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి. సిపిఐఎం పార్టీని ఏర్పడినప్పుడు మనందరికీ తెలుసు 1964 నవంబర్ 7, 1964 నవంబర్ 7న సిపిఐఎం పార్టీని ఏర్పాటు. సిపిఐఎం అనేది నేషనల్ పార్టీ. ప్రజెంట్ మన ఇండియాలో నేషనల్ పార్టీలు ఉన్నాయి, 6 ఉన్నాయి. అందులో 1 కాంగ్రెస్, 2ది బీజేపీ, 3 బీఎస్పీ, 4 సిపిఐఎం, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత ఎన్పిపి నేషనలిస్ట్ ఎన్పిపి. ఓకేనా. ఈ 6 పార్టీలు ప్రజెంట్ జాతీయ పార్టీ. నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్పిపి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? 1885లో, బీజేపీ 1980లో, బీఎస్పీ 1984లో, సిపిఐఎం 1964లో, ఆమ్ ఆద్మీ 2012లో, ఎన్పిపి 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 జాతీయ పార్టీలు ఒకటి, అందులో ఒకటి సిపిఐఎం. దాని ప్రధాన కార్యదర్శిగా రీసెంట్గా వచ్చింది ఎంఏ బేబీ, కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి రావడం జరిగింది. ఓకేనా. రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. మరొకటి డస్లిక్ అనే ఆర్మీ ఎక్సర్సైజు ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య జరిగేది డస్లిక్ అనే సైనిక విన్యాసం. ఇండియా వర్సెస్ ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య జరిగేది ఏంటంటే డస్లిక్ విన్యాసాలు. ఆ డస్లిక్ విన్యాసాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 16 నుండి 28 వరకు, ఏప్రిల్ 16 నుండి 28 వరకు 6వ డస్లిక్ విన్యాసాలు, 6వ డస్లిక్ సైనిక విన్యాసాలు పూణేలో జరుగుతున్నాయి. మన ఇండియా పూణేలో జరుగుతున్నాయి. ఈ డస్లిక్ విన్యాసాలు స్టార్ట్ అయినప్పుడు అంటే 2019లో డస్లిక్ సైనిక విన్యాసాలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ పాయింట్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది అంటే ఏప్రిల్ 16 నుంచి 28. ఎన్నోదంటే 6వ డస్లిక్ విన్యాసం. ఏ విన్యాసాలు అంటే ఆర్మీ. ఏ 2 దేశాల మధ్య అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్. ఎక్కడ జరుగుతున్నాయంటే పూణే. స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2019. ఏ దేశం అన్నాం? ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్. ఈ ఉజ్బెకిస్తాన్ రీసెంట్గా మళ్ళీ మనకు వార్తల్లోకి వచ్చింది. 2025 ఏప్రిల్ 5 నుండి 9 వరకు 150వ ఐపీయూ సదస్సు. 150వ ఐపీయూ సదస్సు ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. 150వ ఐపీయూ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150వ ఐపీయూ సదస్సు ఉజ్బెకిస్తాన్లో జరిగితే 2024లో ఐపీయూ సదస్సు ఎక్కడ జరిగిందని అంటే జెనీవాలో జరిగింది. ఐపీయూలో సభ్య దేశాలు ఏంటంటే 181. ఆ 181 దేశం ఏంటంటే జమైకా. ఐపీయూ ఫార్మేషన్ ఎప్పుడంటే 1889 1889లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలోనే ఉంది. ఓకేనా. ఇది ఏప్రిల్ 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. అందరూ కూడా వీడియోని దయచేసి లైక్ చేయండి,
మన క్లాస్ వినడం వల్ల ప్రతిదీ సబ్జెక్టే మనం మాట్లాడుతూ చదివే వస్తుంది. మిగతా విషయాలు మాట్లాడుకుని దాన్ని గంటలు గంటలు సాగబీగాల్సిన అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ ఉన్నా మీరు కరెక్ట్ అంటే నోట్స్ మంచి పర్ఫెక్ట్ నోట్స్ మీ చేతికి వస్తుంది. దాన్ని పెట్టుకుంటూ అవి పెట్టి ఇటు గంటలు గంటలు మాట్లాడుకుంటూ వేస్తుంది. హాఫ్ అన్ అవర్ క్లాస్ కరెక్ట్ నువ్వు రాస్తే 10 పేజీలు నింతుంది. ఓకేనా? దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏప్రిల్ 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఇవి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.